కమల్ గారు యా హాయ్. అంటే జస్ట్ ఇందాక మాట్లాడుతూ 30 డేస్లో కంప్లీట్ చేసే ఉన్నారు. బట్ మీ జర్నీ చూసుకుంటే గ్యాప్ అయితే 4 ఇయర్స్ వచ్చింది. అంటే రాయడానికి అంత టైం పట్టిందా? లేకపోతే మొత్తం ఫోర్సెస్ అన్ని జాయిన్ అయ్యి రావడానికి అంత టైం పట్టింది? ఏంటి లేట్ డిలే ఏంటి మధ్యలో? అంటే ఇందాక రాజుగారు చెప్పినట్టు రాజుగారితో కూడా ఒక సినిమా చేయాల్సింది. బట్ అది సార్ చెప్పినట్టు స్క్రిప్ట్ అది మెటీరియలైజ్ అవ్వలేదు అప్పుడు ఆ టైంలో. సో అండ్ దెన్ నేను ఈ హనుమాన్ పక్షి సినిమా అనేది ఒక 6 మంత్స్ అట్లా పట్టింది రాయడానికి. బేసికలీ నేను క్యారెక్టర్ డిజైన్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను సార్. ఆ తర్వాత కథ ఇదంతా ఎంత కాదన్నా టైం పడుతుంది. సో మెయిన్గా అదే రీజన్, అంతకంటే ఇంకేమీ లేదు. అండ్ 31 డేస్ అది అంత ఫాస్ట్గా ఎందుకు చేశానంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా, అది కవర్ చేయడానికి కొంచెం ఫాస్ట్గా కొట్టాను ఈ సినిమాని. అంటే ఓన్లీ క్యారెక్టర్ బేస్డ్ సినిమాలే చేస్తారు, అంటే స్టోరీ బేస్డ్ అనుకోరా? లేకపోతే ఎందుకు క్యారెక్టర్ బేస్డ్ సినిమాల మీద మీకు ఏంటి ఆ ప్యాషన్ ఏంటి దాని మీద? ఏమో నాకు అది తెలియదు. నాకు ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది జనరల్ రియల్ లైఫ్లో కూడా. నాకు అది కొంచెం ఫ్యాసినేషన్ సార్, ఆ క్యారెక్టర్స్ని చెప్దాం అనేది. ఆ క్యారెక్టర్ని తీసుకెళ్ళి కొన్ని వియర్డ్ సిచ్యువేషన్స్లో పెడితే వచ్చే హ్యూమర్ నాకు ఇష్టం సార్ బేసికలీ. సో అందుకే అది ప్రిఫర్ చేస్తున్నాను ఈ ప్రస్తుతానికి. బట్ అలా ఏం లేదు, నేను నెక్స్ట్ చేయబోయే సినిమా అది త్వరలో చెప్తాను. ఒక పెద్ద రైటర్ కథే చేస్తున్నాను నేను. సో అది కంప్లీట్గా ఒక స్టోరీ ఓరియంటెడ్ సినిమానే ఉంటుంది. ఇందాక మీరు అన్నదానికి చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే బేసిక్గా క్యారెక్టర్ మీరు ఎవరు క్రియేట్ చేశారు అంటే ఒక హీరో రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లం అనమాట యాక్చువల్గా. ఆ క్యారెక్టర్లో ఎవరు డిజైన్ చేశారు అసలు, అంటే ఆయన ఓన్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సినిమా చేసేసరికి అసలు ఈ క్యారెక్టర్ డిజైనింగ్ ఏంటి, సినిమా ఎవరు చేశారు, ఇదంతా కూడా ఎప్పుడైతే హీరో రైటింగ్లో ఉంటారో ఖచ్చితంగా ఆబ్వియస్గా వస్తుంది కదా. సో మరి అది ఎప్పుడు క్లారిఫికేషన్ మీ సైడ్ నుంచి కానీ సిద్ధు గారి సైడ్ నుంచి కానీ వచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? అంటే ఒకటి మేమిద్దరం అనుకుంది ఏంటంటే అసలు ప్రాబ్లం ఏం లేనప్పుడు క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం ఏంటనేదే మా ఫీలింగ్స్. ఎందుకంటే డీజే టిల్లు క్యారెక్టర్ అది మా ఇద్దరిది సార్. అది అది నాదని నేను చెప్పను, ఆయనదని ఆయన అనుకోలేదు ఏ రోజు. సో ఇట్ ఈస్ మా ఇద్దరి క్యారెక్టర్ అది. సో అందులో మా క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి, తప్పేం జరిగిందన్న ఫీలింగ్లోనే మేము ఉండే. బట్ మీరు ఇప్పుడు నేను క్లారిఫై చేస్తున్నా అది ఆ సినిమా క్యారెక్టరు మేము ఇద్దరం కూర్చొని కోవిడ్ టైంలో కూర్చొని మేము ఇద్దరం రాసుకున్న క్యారెక్టర్ సార్ అది. సో నేను ఒకవేళ నేనే చెప్తున్నాను, నా కాంట్రిబ్యూషన్ ఒకవేళ 50% ఉంటే సిద్ధుది కూడా 100% 50% ఉంది అందులో. సో అది నో డౌట్. అది ఈ రోజుతో ఈ డీజెటిల్లో తాలూకున్న ఒక అనుమానం ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను సార్. నేను అదే ఇందాక మీరు అన్నట్టే, అంటే ఏమీ లేని దానికే రకరకాలుగా మాట్లాడుకుంటారు. 100% ఎంతో కొంత ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటారు కదా, అది అప్పుడు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అడిగింది. అదే కరెక్టే సార్. కానీ మా విషయంలో ఏంటంటే అసలు ఏం లేదు. ఎందుకంటే మేము ఇద్దరం మాట్లాడుకుంటాం, మేము ఇద్దరం చాలా అసలు ఫన్ కూడా చేసుకున్నాం మేము ఈ నెరేటివ్ ఏదైతే క్రియేట్ అయిందో. సో అందుకే మాకు అనిపించలేదు క్లారిఫై చేయాలి అన్నది. బట్ మీరు అడిగారు కాబట్టి ఈరోజు నేను క్లారిఫై చేస్తున్నా. అది మీ ఇద్దరం కలిసి క్రియేట్ చేసిన క్యారెక్టర్ సార్ అది. 100% సిద్ధు, ఆ క్యారెక్టర్కి సిద్ధు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ సెట్ అవ్వరు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ సార్. అది సిద్ధు ఎక్కడికో పట్టుకెళ్ళాడు ఆ క్యారెక్టర్ని. శ్రీచరణ్ గారు, అంటే నేను మీరు ఓన్లీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఏంటిది అంటే ఈ మధ్యన వస్తున్నాయి కదా రకరకాల సాంగుల్లో రకరకాల అర్థాలు, ద్వంద్వార్థాలు ఇవన్నీ ఎక్కువైనాయి కదా. సో అలాగే అనిపించింది ఏంటి మిగతా సాంగ్ అంతా వింటే చాలా నీట్గా ఉంది, చాలా అంతా ఎవ్రీథింగ్ ఫైన్గా ఉంది, బట్ ఆ ఫస్ట్ లైన్ మాత్రం ఎందుకు, అంటే దేని ఉద్దేశించి రాశారు, ఎలా వచ్చింది బయట? గుండె గురించి గుండె కాదు కదా అక్కడ మీరు పెట్టింది. అవును, వణికిందే గులాబ్ జామ్. సరే, ఇప్పుడు వాడు ఒక అనుమానాలు ఉన్న అబ్బాయి బయటకు వచ్చి వాడు వరల్డ్ నుంచి బయటకు వచ్చి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. సో ఫస్ట్ వణికేది ఏంటి? గుండె కదా, అంతే కదా, గుండె కదా. అందుకనే వణికిందే గులాబ్ జామ్ అని పెట్టాం. అండ్ యాక్చువల్గా అది సినిమాలో కూడా ఉన్నది. అట్లా కదా, అది బేసిక్లీ చెక్. ఇప్పుడు టిల్లులో మీరు చూస్తే డెలికేట్ మైండ్ అనేవాడు, ఇందులో బేసికలీ ఏంటంటే క్యారెక్టర్ డెలికేట్ హార్ట్ అని ఫీల్ అవుతుంటాడు. సో అలా రాజీవ్ గారు హాయ్ సార్. ఆయన ఏదో చెప్తున్నారు మళ్ళీ మధ్యలో కట్ చేసినట్టు. నేనా? లేదు ఏం లేదు, డెలికేట్ మైండ్ అని టిల్లులో అన్నాం, ఇందులో డెలికేట్ హార్ట్. సో అలా అది క్రియేట్ అయింది అంతే. మీరు అందుకే రాజీవ్ గారు సార్, మీ కంపెనీ యు ఆర్ ఇంటూ ఎక్స్టెన్సివ్ యానిమేషన్ అది కదా. ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. వీ హ్యావ్ సీన్ మహావతార్ నరసింహ ఎంత క్రియేట్ చేస్తుందో, సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరం చూసాం. బట్ మీ కంపెనీ నుంచి అటువంటి ఫిల్మ్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం యూజువల్లీ, గోయింగ్ బై యువర్ పోర్ట్ఫోలియో. అండ్ బట్ మీరేమో కమర్షియల్ సినిమా వైపు ఉన్నారు. సో వాట్ ఈస్ ద రీజన్? సార్ మేము ముందు ట్రై చేసామండి. వి మేడ్ అ ఫిలిం కాల్డ్ మహిరావన్, హనుమాన్ వర్సెస్ మహిరావన్ అని అది చేసాం. అంటే అన్ఫార్చునేట్లీ మేము అహెడ్ ఆఫ్ టైం వచ్చాము. నరసింహ అవతార్ అనేది ఒక సినిమా చాలా మై ఫ్రెండ్ ఓన్లీ డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్, అవుట్ స్టాండింగ్ ఫిలిం.
ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎవర్ మేక్ దాట్, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఫిలిం అండ్ దిస్ థింగ్. బట్ ఇప్పుడు మార్కెట్ యానిమేషన్కి ఉంది, యానిమేషన్ సినిమాలు తీస్తున్నాం మేము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ మేము ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తున్నాం యానిమేషన్ ఫిల్మ్. కానీ ఇన్నాళ్ళు మేము ఫోకస్ చేసింది కిడ్స్ కోసం. ముందుగా మేము ఫోకస్ చేసేది జనరిక్ ఆడియన్స్లో. సో కపుల్ ఆఫ్ మైథాలజీ ఫిల్మ్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం కరెంట్లీ. లుకింగ్ ఫార్వర్డ్ సార్. రాశి గారు ఇక్కడ ఇటు సార్ ఇక్కడ మేడం హాయ్ అండి, హ్యాపీ శ్రీరామనవమి. మీరు ఇప్పటికి కూడా హీరోయిన్ లాగా కనిపిస్తారు, కాకపోతే క్యారెక్టర్స్ ఏంటి హీరోయిన్గా ఇస్తే ఎందుకు చేయండి, క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి చేస్తున్నాం. అంటే ఎవరు అప్రోచ్ అవ్వట్లేరు అసలుకి మీకు? లేదు, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఐ వాంట్ టు డూ ఓన్లీ క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు హిందీ కొన్ని సిరీస్ చూసారంటే మార్దాని కానీ ఏదైనా సరే, ఇప్పుడు కమలిని ముఖర్జీ ఇవన్నీ చేస్తున్నారు. బట్ మనకి సౌత్లో అలాంటి అప్రోచ్ నా దగ్గరికి ఇంతవరకు రాలేదు. సో వస్తే ఆబ్వియస్లీ ఐ డూ, ఎస్, వై నాట్. అంటే మీరు సీరియల్స్ చేయటం కొంత మైనస్ ఏమైనా అయింది అనుకుంటున్నారా అట్లా? నేను సీరియల్ అప్పుడు జస్ట్ ఐ వాజ్ లైక్ కొంచెం పుటాన్గా ఉన్నాను. ఆ క్యారెక్టర్ డిమాండ్స్ దట్ డిగ్నిటీ అని రిక్వెస్ట్ చేస్తే ఐ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ఇట్ డిడ్ ఇట్ జస్ట్ ఫర్ అ టైం పాస్. సీరియల్సే చేస్తానని కాదు. పర్టికులర్గా మీకు ఎలాంటి క్యారెక్టర్ అంటే ఇష్టం? అంటే ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్లో నాకు నచ్చిన క్యారెక్టర్స్ నేను చేస్తానండి. ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నా కోసం క్రియేట్ చేసే క్యారెక్టర్స్ ఏమి ఉండదు. వాళ్ళు క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్స్కి నన్ను చూస్ చేసుకున్న నా దగ్గరికి వస్తే, లైక్ విమల్ గారు, హీ కేమ్ టు మై ప్లేస్ అండ్ హీ నెరేటెడ్. సో ఐ లైక్డ్ ఇట్ అండ్ ఐ యాక్సెప్టెడ్ ఇట్ ఇమీడియట్లీ. సో అట్లా అంతే. అనుమాన పక్షి అంటే ఇందులో మీరు కూడా ఒక అనుమాన పక్షి లాగా ఉంటారా లేకపోతే ఎట్లా? అది ఇప్పుడు ఎలా చెప్తాం, థ్రిల్ పోతుంది కదా. అచ్చా అచ్చా. రాగమయూర్ గారు, సాంగ్ చాలా బాగుందండి. సో ఈ మధ్య చాలా సెలెక్టివ్గా స్క్రిప్ట్స్ వెళ్తున్నట్టున్నారు. అంటే లైక్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ టైప్ సినిమాలు అంటే మాకు గుర్తొచ్చేసి మీరే, ఎందుకంటే ప్రతి సినిమా కూడా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఏంటి చాలా సెలెక్టివ్గా వెళ్తున్నట్టున్నారు? యా అంటే జనరల్గా నేను ఎక్కువ రిలేటబిలిటీని నమ్ముతానండి. అంటే నా స్ట్రెంగ్త్ అది, నా స్ట్రెంగ్త్ ఇస్ రిలేటబిలిటీ, ఒక కైండ్ ఆఫ్ రిలేటబుల్ యాక్టింగ్. సో అది ఎక్కువ ఐ థింక్ ఫ్యామిలీ ఆడియన్స్ విల్ లైక్ ఇట్ ఏమో. ఎందుకంటే శివరపల్లికి ఐ గాట్ ద బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్, లైక్ 6 to 60 ఎక్కువ 60 వాళ్ళు చూసారు యాక్చువల్లీ శివరపల్లి, బికాజ్ అందులో ఉన్న కామెడీ వాజ్ వెరీ రిలేటబుల్ అండ్ వెరీ అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు డీడీ టైంలో చూసిన కామెడీస్ మళ్ళీ ఇప్పుడు చూసినట్టు అనిపించింది వాళ్ళకి. సో ఎక్కడికక్కడ లైక్ వీరాంజనేయులు చూసుకున్న ఎక్కడైనా ఏమో ఐ థింక్ దెర్ ఇస్ బికాస్ ఆఫ్ ద రిలేటబుల్ యాక్టింగ్ ఏమో అని అనుకుంటున్నానండి. ఇప్పుడు కొన్ని అంటే చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని ఉండదు, ఫ్లాప్ అవ్వాలని మనకి గ్యారెంటీ చెప్పలేము. ఎందుకంటే కొన్ని సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. బట్ మీకు మైండ్ సెట్ అంటే రీచ్ అవ్వకపోతే, ఆడియన్స్ వరకు రీచ్ అవ్వకపోతే మీ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి? లేదండి, అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఎ లెసన్. సో లాస్ట్ ఇయర్ వాజ్ ఆబ్వియస్లీ ఏ మిక్స్డ్ బ్యాగ్. శివరపల్లితో స్టార్ట్ అయింది, మిత్రమండలితో ఎండ్ అయింది. సో ఒక్కొక్క లెసన్. బట్ రంగంలోకి దిగే ముందు ఫుల్ దేనికైనా 100% ప్యాషన్తోనే దిగుతాము. బట్ అన్నీ మన చేతిలో ఉండాలి. లైక్ దేర్ ఆర్ 100 ఫ్యాక్టర్స్ ఫర్ ఎ ఫిలిం టు సక్సీడ్. ఈవెన్ అనుమాన పక్షి ఆల్సో maybe I am just 10% to the film. There is so much else that is coming to the film, like through Vimal, through Srichu, through other actors, through production, through DI. సో మనం చేసేది మనం 100% ఇస్తే చాలు అన్న ఫీలింగ్. సో రెస్ట్ ఇస్ రాఘమయ్య గారు. ఇందాక వస్తుంటే పోస్టర్లో చూస్తే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీ బ్రెయిన్లో, బట్ అవన్నీ పక్కన పెట్టి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడేమో లవ్ సాంగ్ చూపించారు. సో వాటితో పాటు ఈ లవ్ స్టోరీ ఎలా సాగుతుంది ఈ సినిమాలో, అండ్ లవ్ స్టోరీలో కూడా ప్రతిరోజు అనుమానాలు ఉంటాయి. యా అంటే ఇప్పుడు లైక్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు మీరు కాస్త లైక్ ఇంకొంచెం అటెన్షన్తో వింటే లిరిక్ అంతా అలానే ఉంటుందండి. అఫ్ కోర్సు అందరిలో నేనే బెస్ట్, అయినా నాకెందుకనో లోపల డౌట్ అంటూ ఉంటాను అనమాట. సో సినిమా అంతా లైక్ ఎక్కడ సినిమా విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద క్యారెక్టరైజేషన్ అండి. సో బీట్ ఈవెన్ ద స్మాలెస్ట్ లిరిక్ ఆఫ్ ద ఫిలిం ఆల్సో వీ విల్ స్టిక్ టు ద ఫిలిం. సో ఆబ్వియస్లీ వీడు ఇంటరాక్ట్ అయ్యే ప్రతి మనిషితో అనుమానం అనే ఈక్వేషన్ ఉంటుంది. అది అండ్ లొకేషన్స్ కూడా చాలా లో టెంపరేచర్లో చేశారని చెప్పారు ఇందాక ఈశ్వర్ గారు. సో ఏంటంటే అప్పుడు సిచ్యువేషన్ ఆబ్వియస్లీ సిచ్యువేషన్ అండి. సో బట్ ఇట్ వాస్ గ్రేట్ అండి, బికాజ్ ఇట్ వాస్ టీమ్ వర్క్ అండి. అంటే మా క్యారేజీలకు అడిగే ఆంటీ నుంచి
లైక్ మా ప్రొడ్యూసర్ గారి వరకు ఎవ్రీ వన్ వాజ్ దేర్. సో ఎవ్రీ వన్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ టెంపరేచర్, ఎవరు చలి నుంచి ఎస్కేప్ అవ్వలేదు. సో ఎవ్రీ వన్ అందరం ఒకరికొకరు తోడుగా ఉండి వీ ఫినిష్ ద షూట్ అండ్ కేమ్ బ్యాక్ సక్సెస్ఫుల్లీ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ 20 daysలో షూట్ చేయాల్సింది వీ ఫినిష్ ఇన్ 19 days బికాజ్ అంత అంత ఆ టీం వర్క్ నేను ఇప్పటివరకు నా మొత్తం ఏదైతే చిన్న కెరీర్ ఉందో ఇంత టీం వర్క్ ఎక్కడ నేను చూడలేదండి. రాశి గారు, మేడం, ప్రతిరోజు కూడా ఏది ఇన్సిడెంట్ జరుగుతున్నా కానీ ఎవరిని చూసినా కానీ ఏదో ఒక అనుమానం కలుగుతూనే ఉంటుంది. అలా మీ లైఫ్లో ఎవరిని చూస్తే ఎక్కువగా అనుమానాలు వస్తూ ఉంటాయి మీకు? నా కూతురు ఏది ఎప్పుడు అడుగుద్దో తెలీదు, అదొక్కటే, వేరే ఏ అనుమానాలు ఉండవు నాకు. రాజుగారు అన్నారు, దిల్ రాజు గారు అంటే ఐఎమ్ ఆల్సో వెరీ పాజిటివ్ మైండెడ్. అండ్ సీరియల్స్లో చూసుకున్నట్లయితే మదర్ క్యారెక్టర్స్, ఇలా క్యారెక్టర్స్ అన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? దిస్ ఈస్ గోయింగ్ టు బి టిపికల్ లుక్ ఉంటుందండి ఇది. బికాజ్ క్యారెక్టర్ ఇప్పుడు నేను చెప్పకూడదు, బికాజ్ రిలీజ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది. వై ఐ యాక్సెప్టెడ్ అనేది మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మై క్యారెక్టర్ కమ్స్ ఆఫ్టర్ ఇంటర్వెల్, సెకండ్ హాఫ్లో వస్తుంది. బట్ ఇట్ ఈస్ గోయింగ్ చాలా మెయిన్ క్యారెక్టర్ అండ్ బిట్వీన్ మీ అండ్ రాగ్ ఉంటుంది ఎక్కువ మాకు. 27 years ఆఫ్ ప్రేయసి రావే కంప్లీట్ అయింది. లాస్ట్ కూడా అందరూ మీట్ అయ్యారు, మీరు ఒక్కరు మిస్ అయ్యారు. నేను బిజీ ఉండే అందుకే రాలేదు. అండ్ ప్రేయసి రావేతో మీ ట్రావెల్ కానీ అప్పుడు మూమెంట్స్ కానీ అప్పటికి ఇప్పటికి డిఫరెన్సెస్ ఏమి మీరు చూసి? అప్పుడు ఫిలిం, ఇప్పుడు చిప్ అంతే. అప్పుడు క్యారవెన్స్ లేవు, ఇప్పుడు క్యారవెన్స్ ఉన్నాయి. కంఫర్ట్ లెవెల్స్ అప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నాయి. రెమ్యునరేషన్స్ అప్పుడు తక్కువ, ఇప్పుడు ఎక్కువ. మీ అందరికీ తెలిసిందే. అంటే గుర్తుండిపోయే మూమెంట్స్ ఆ సినిమా. ఈ సినిమాకి మీరు ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? అది చెప్పం, మేము జిఎస్టీ కడుతున్నాం, మేము చెప్పం. రాగ్మయూర్ గారు, మొన్న ఒక పాట రిలీజ్ అయింది, ఇప్పుడు పాట రిలీజ్ అయింది, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండదా? రెండు సినిమాలు, రెండు పాటలు, రెండిట్లోనే డాన్సులు బాగా చేస్తున్నారు, కొంచెం ఈ మధ్య ఇంప్రూవ్ అయినట్టున్నారు డాన్స్. అవునండి, అంటే ప్రాక్టీస్ మేక్స్ ఎనీవన్. రెండు సినిమాలు క్లాష్ అదే అనుకోకుండా. సో యా, గర్విడ్ లక్ష్మి సాంగ్ మొన్న రిలీజ్ అయింది, అది కూడా చాలా మంచి సాంగ్. సో అనుకోకుండా అంటే వాళ్ళ టైమింగ్ కూడా చూసుకుంటారు కదండి. సో వాళ్ళు మొన్న 24th రిలీజ్ చేశారు, ఇది 27th రిలీజ్ అయింది. సో దేని టైమింగ్ దాందే. బట్ యా, రెండు హిట్ సాంగ్స్ అయ్యాయి. సో నేను ఈ సాంగ్కి అప్డేట్ ఇస్తే ఆ సాంగ్ అనుకుంటున్నారు, బట్ ఒక వీడియో చేయాలి. బట్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఇన్ అ వే, బికాస్ 2 సార్లు 2 పాటల్లో 2 హిట్ పాటల్లో కనిపిస్తున్నారంటే ఓకే, వీళ్ళు ఏదో మ్యాటర్ ఉంది అనుకుంటారు. సో మంచిదే కదా. మెరీన్, హౌ ఇస్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? దిస్ ఈస్ యువర్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్, నో? How is the work here? How they received? Actually, at first I shot for a series called Isakapatnam for Amazon Prime. So that was my first Telugu set. This is my second Telugu set, but coming to Telugu feels very different. I don't know, you guys see us Malayali actors as something really huge, and you guys admire us, and we love it actually, the respect that you give us, the love that you show us. It's I feel blessed to be part of that series as well as this huge production, my first debut movie. So yes, I'm very happy. చరణ్ గారు, రాగ్మయూర్, ఈ సినిమాలో అంటే స్క్రిప్ట్ వర్క్ మీద ఇన్వాల్వ్మెంట్ ఉందా? నాదేం లేదండి, ఐఎమ్ జస్ట్ ఎ పపెట్. సో హీఈస్ అ క్రియేటర్ ఆఫ్ డీజేటీలో అండి, హీఈస్ అ క్రియేటర్ ఆఫ్ అనుమాన పక్షి యాజ్ వెల్. అండ్ దాన్ని ఎలా క్రియేట్ చేశాడు టైటిలే అనుమాన పక్షి కదా, మరి మీకు అనుమానాలు రాలేదా? లేదు, అంటే మాకు అక్కడే కామన్ బ్రిడ్జ్ యాక్చువల్లీ మాకు ఇద్దరికి. అంటే నేను రియల్ లైఫ్లో పెద్ద అనుమాన పక్షి. సో మా ఇద్దరు కన్వర్సేషన్ ఎట్లా ఉంటుందంటే, ఓకే డాట్ అని తన పంపిస్తాడు, 2 dots ఎందుకు పంపించాడు, దాంట్లో ఏదైనా మీనింగ్ ఉందా అని. నేను అని పంపిస్తా, అని ఎందుకు పంపించాను తను అడుగుతాడు. సో అలా ఉంటుంది మా కన్వర్సేషన్. సో ఇద్దరు అవతల పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడు అని ఓవర్ థింకింగ్ అసలు లోపల ఒక కుక్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో అంటే ఈ మధ్య యంగ్ హీరోలు చాలా వరకు స్క్రిప్ట్లో అట్లా ఇన్వాల్వ్ నేను అస్సలు అండి, నాకు ఇన్ఫ్యాక్ట్ నేను వెళ్ళి ఆఫీస్లో కూర్చునేవాడిని, నా క్యారెక్టర్ డిజైన్ చెప్పు, నా క్యారెక్టర్ డిజైన్ చెప్పు, నేను దాని దగ్గర ప్రిపేర్ అవుతాను. సో ఒక 4 months వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, తను చెప్పడం. సో వి బిల్డ్ ద క్యారెక్టర్ ఓవర్ లైక్ 4 months అండి. సో నేను జస్ట్ తన ఇచ్చినవి నోట్స్ రాసుకొని పర్ఫామ్ చేసేవాడిని, ఇలా కాదు అలా కాదు అని చెప్పేవాడు. సో యా, ఐఎమ్ జస్ట్ ఎ పపెట్. అలా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళపైన మీ అభిప్రాయం? ఎవరి అప్రోచ్ వాళ్ళదండి, నా అప్రోచ్ ఇది. బికాస్ థ్యాంక్ఫుల్లీ I worked with the best in the industry, Rajan DK, Tarun Bhaskar, Vimal Krishna. సో నా ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదండి.
సో దే ఆర్ ద బిగ్గెస్ట్ క్రియేటర్స్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రియేటర్స్ ఇన్ అవర్ ఇండస్ట్రీస్. సో ఐ డోంట్ నీడ్ టు వరీ. నేను ఆ టెన్షన్ నాకు అవసరం లేదు యాక్చువల్లీ. ఆల్రెడీ నాకు చాలా ఓవర్ థింకింగ్ నడుస్తూ ఉంటుంది. సో మళ్ళీ ఇదెందుకు. గరుడ్ లక్ష్మి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మేబీ రాంగ్ టైమ్ టు ఆస్, బట్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ అండి. దాన్ని కూడా జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. దాంట్లో కూడా చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అండ్ దిల్ సీ అ లాట్ ఆఫ్ అదర్ షేడ్స్ ఆల్సో. సో యా, మ్యామ్ కూడా ఉన్నారు అందులో. రాశి గారా? బట్ లెట్స్ కమ్ బ్యాక్ టు మన పక్షి. చరణ్ గారు, సార్ ఈ పాటని రమణ గోగుల్ గారితో పాడించారు కదా, అంటే సార్ని ఎలా ఒప్పించారు? తను చాలా తక్కువగా పాడుతున్నారు, సో ఎలా ఒప్పించారు? అంటే టు బి ఆనెస్ట్ పాట ద్వారానండి. యాక్చువల్గా గులాబ్ జామ్ వణకడం ఏంటండి అసలు? ఏదండి గులాబ్ జామ్ వణకడం ఏంటి? గుండె. అదే వణకడం అంటే గులాబ్ జామ్ వణుకుతుంది అంటారు, అలాగా? కంపారిజన్ అండి, ప్రతిదానికి కంపారిజన్ ఉంటుంది కదండి. నవ్వి 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 బొగ్గలు నొప్పెట్టే అంటే ఇంకోలా ఆలోచిస్తాడు, బొగ్గలు నొప్పెట్టే. సో ఎస్, చెప్పండి. సో అదే రమణ గోగుల గారితో పాడించారు. యా, దానికి యాక్చువల్గా ఒక హిస్టరీ ఉందండి. బేసిక్లీ ఏంటంటే మేము వైజాగ్లో షోస్ చేసినప్పుడు అప్పుడు కూడా కలవడం జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ ఇవన్నీ విన్నాయండి. సో అప్పుడు కలవడం జరిగింది. సేమ్ స్కూల్ యాక్చువల్గా, అదే స్కూల్లో చదువుకున్నాం. సో దెర్ ఇస్ అ హిస్టరీ. నా కజిన్ అతని దగ్గర నుంచి నేర్చుకున్నాడు. సో ముందు ఒకసారి కృష్ణ అండ్ లీలా సినిమా టైంలో కాల్ చేశాను కానీ కుదరలేదు. హీ న్యూ, అందరు బాగా చాలా క్లోజ్ సర్కిల్స్ ద్వారా కూడా తెలుసు, కానీ అతను ఒప్పుకోలేదు. అండ్ ఐ కుడెంట్ ఎఫర్ట్ ఆల్సో ఆ టైంలోని. ఈ సినిమాకి సాంగ్ వినిపించాను కొంచెం. అంటే మామూలుగా మీరు ఓన్లీ గులాబ్ జామ్ అంటున్నారు, సాంగ్ లిరిక్స్ కంప్లీట్గా ఫాలో అయితే సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది. దాంట్లో పెడార్థాలు ఏం లేవు. ఒక స్పానిష్ స్టైల్ తెచ్చాము, దాంట్లో చాలా వర్క్ ఉంది యాక్చువల్గా. స్పానిష్ స్టైల్ తెచ్చాము, కొంచెం యూనో కాశ్మీర్ ఆ మూడ్కి తగ్గట్టు ఆలోచించి చేసాము. అండ్ ఇట్ ఈస్ అ ఫన్ ఫిల్మ్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫన్ అండ్ వల్గారిటీ. దిస్ నథింగ్ వల్గర్ అబౌట్ ఇట్. ఎందుకంటే తర్వాత కూడా మనకి చరణాల్లోని జాంగ్రీ అయినా, కుల్ఫీ అయినా, కాజా అయినా నిన్నే చూసి జలస్ అయ్యి అని ఉంటుంది. సో దట్స్ అబౌట్ ఇట్. సో ఇది నా అప్రోచ్ సార్. దీనికి పర్ఫెక్ట్ వాయిస్ మీది ఉంటుంది అని చెప్పి యూనో సాంగ్ పంపించి హౌ ఐమ్ లుకింగ్ అట్ రికార్డింగ్ హిస్ వాయిస్ అని చెప్పిన తర్వాత హీ గాట్ కన్విన్స్డ్. ఎందుకంటే అది ఎక్కువ పాడరు. సో ఈ వాజ్ లైక్ ఓకే ఫైన్, నాకు ఈ స్టైల్ నచ్చింది అని. కొంచెం వెస్టర్న్ కూడా ఉంది కాబట్టి. విమల్ గారు వైజాగ్ అని వైజాగ్లో షూటింగ్ చేశారా కొంచెం? అంతే సార్. అంతేనా? మీది వైజాగ్, మాది వైజాగ్ అయితే. రాజీవ్ గారు, యాక్చువల్లీ ఇంతకుముందు మీరు చాలా వరకు అంటే యానిమేషన్ ఇదంతా చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు సినిమాల్లో కూడా ఎంటర్ అయ్యారు కదా, ఇది సెకండ్ ప్రాజెక్ట్ కదా మీకు. సో అక్కడ అంటే యానిమేషన్ అంటే టోటల్గా అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. సో డెడ్ లైన్స్ మాత్రమే ఉంటాయి. మరి ఆ ప్రొడక్షన్కి లేకపోతే సినిమా ప్రొడక్షన్కి మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి? ఈ అనుమానం పక్షి అంటే ఈ 30 daysలో షూట్ చేయడం అనేది, ఇంత ఫాస్ట్గా ఫిల్మ్స్ కంప్లీట్ అవ్వడం అనేది చాలా రేర్ కదా. సో దానికి మీ ప్రీ ప్రొడక్షన్ అనేది ఎలా ఉంది యాక్చువల్గా అంత ఫాస్ట్ కంప్లీట్ అవ్వడానికి? అండ్ మేజర్లీ 31 days షూట్ అయినా చాలా ప్రీ ప్రొడక్షన్ అయిందండి. ఐ థింక్ ప్లానింగ్ వేస్ I think మన విమల్ గారు అండ్ టీమ్ దే డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఈవెన్ మన హీరో గారు చెప్పేసి పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. మొత్తం చాలా డిస్కషన్ అయింది. దెన్ ఓన్లీ వి వెంట్ టు షూట్. సో షూట్ అగైన్ కాశ్మీర్ కాబట్టి వింటర్స్ వచ్చేస్తాయి కాబట్టి వి వెంట్ ఎట్ వన్ స్కెడ్యూల్ ఓన్లీ. సో దానివల్ల కూడా అది అయింది. అఫ్కోర్స్ యానిమేషన్తో కంపేర్ చేస్తే యానిమేషన్లో ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో ఒక యానిమేషన్ సాంగ్ కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగా వచ్చింది. అది ముందే చెప్పేశాను. బట్ ఐ థింక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో నాకు యానిమేషన్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ లవ్ అండి. అండ్ బట్ ఐ మీన్ యానిమేషన్ ఫీల్డ్ సిన్స్ 2001. సో 25 years అయిపోయాయి. నాకు కూడా కొంచెం బోర్ కొట్టింది సేమ్ థింగ్ చేసి. సో మోర్ ఫర్ వెరైటీ అండ్ మోర్ ఫర్ ఫన్ వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్. అఫ్ కోర్స్ యానిమేషన్లో ఉన్న డిఫికల్టీస్ అక్కడ ఉన్నాయి, లైవ్ యాక్షన్లో ఉన్న డిఫికల్టీస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మేజర్లీ పీపుల్ హ్యూమన్ రిలేషన్షిప్ మచ్ మోర్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ మనము అందరూ మేజర్గా టీమ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ మేము షూట్ చేసిన 31 days అయినా వీ ఆల్ బికమ్ లైక్ అ స్మాల్ ఫ్యామిలీ. అండ్ తెలియకుండా వీ హ్యావ్ ఆల్ బికమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ ఇది మా ఫస్ట్ ప్రాజెక్ట్ ఒకటే మాత్రమే, కనుక మేము మోర్ ఫిల్మ్స్ ఐ డెఫినెట్లీ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీ వన్ ఇక్కడ ఆన్ ద స్టేజ్. అండ్ థ్యాంక్ యూ. నాకు డౌట్ ఉందండి, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మే అండి, మేలో అండి.
I think our first copy will be ready on 15th April. So we will go దాన్ని బట్టి we'll very soon we'll go for it. శ్రీచరణ్ పాకాల. ఎస్ సార్, ఎక్కువగా మీకు మీ పేరు చెప్పగానే ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుర్తుకొస్తూ ఉంటుంది. మీరు చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చినప్పటికీ కూడా ఓన్లీ చాలామంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించే చెప్పుకుంటారు. అయితే ఈ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అవ్వాలనే ఉద్దేశం మీద ఈ సాంగ్ని ఈ లిరిక్స్ని పెట్టుకున్నారా ఫస్ట్ లైన్లో? థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ ఇన్స్టెంట్. మీరు ఇన్స్టెంట్ చేస్తున్నారు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన 50 సినిమాలు, అట్లీస్ట్ నేను చేసిన సినిమా 10 సినిమాలైనా మీకు తెలియాలి. పటాస్ పిల్ల ఉంది, హృదయం ఉంది, చలియా ఉంది, నీ సొంతం అని గుంటూరు టాకీస్లో ఉంది, అప్పుడు అది వైరల్ అయింది. సో ఇన్స్టెంట్ అవ్వాలని ఏం లేదు, ఇట్ ఈస్ అ ఫన్ ఫిల్మ్ అండి. ఇప్పుడు కృష్ణాండశ్లీలలోని లాస్ట్లోని బాగా కలిపిన అని పులిహార పాట చేసాం. సో దట్స్ అబౌట్ ఇట్, అంతకుమించి ఇంకేం లేదు. మీరు లిరిక్స్ చదవండి, మీకు లిరిక్స్ షీట్ కూడా వాట్సాప్ చేస్తాను. దేర్ ఇస్ నథింగ్ వల్గర్, ఇట్స్ జస్ట్ ఫన్. గురించి అడగట్లేదు. మరి ఇన్స్టెంట్ అంటే ఇంకెలాగ అనుకుంటున్నారు? నేనైతే ఇదే అనుకున్నాను. అంటే మీరు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోరే గురించి నో ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐవ్ డన్ అండి. ఇప్పుడు గూఢచారులో లవ్ సాంగ్ పెట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటాం, కానీ ఆ లవ్ సాంగ్ ఎక్కువ పట్టించుకోరు. ఇట్స్ జస్ట్ సైకాలజీ. మనం ఇప్పుడు మేజర్ ఉంది, ఇట్స్ అబౌట్ నేషనల్ హీరో అయినా కూడా ద సాంగ్స్ స్టూడ్ అవుట్. కానీ ఎక్కువ నేను చేసినవి ఇప్పుడు శంబాలా రీసెంట్ హిట్. సో ఎక్కువ దే హ్యావ్ బీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బేస్డ్. పర్సనల్లీ ఐ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ ఎవర్. చాలా సినిమాలు చేశాను, గరుడు వేగ, దాని తర్వాత ఈ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ వెన్ ఎవర్ ఐ గెట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐడ్ లవ్ టు ఎక్స్ప్లోర్. సో ఏదో ఇన్స్టెంట్గా హిట్ అవ్వాలని చెప్పి చెయ్యలేదు. అంటే లిరిక్స్ అలాగా. మీరు లిరిక్స్ గురించి అంటున్నారా, దీని గురించి మ్యూజిక్ ఎక్కువగా మీరు అంటే సాంగ్స్ చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎస్ ఓన్లీ మీరు హైలైట్ అయ్యేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటే. సో ఎక్కడ వస్తుంది డిఫరెన్స్ అనేది సినిమాలు అండి. ఇప్పుడు ఒక శంబాలా ఉంది, దాంట్లో యాక్చువల్గా మీరు మళ్ళీ పాటలు వినండి. ఇప్పుడు నచ్చలేదు అనుకున్నా ఓకే, అసలు పాటలు ఉన్నాయన్నా మీరు గుర్తిస్తారో లేదు నాకు డౌట్. ఎందుకంటే ఇట్స్ ఆల్ బ్యాక్గ్రౌండ్ బేస్డ్. అండ్ జనరల్గా ఇప్పుడు నేను యూస్ చేసే అంటే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఏంటంటే నేను వదలను, ఐ గో వెరీ వైల్డ్. సో అలాంటి జానర్ సినిమాల్లోని మనకి పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఎక్కువ వినిపిస్తాయి. సో నా గురించి కూడా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి వినిపించింది. బట్ సాంగ్స్ గురించి ఇట్ వాస్ అ లిటిల్ లెసర్. దట్ ఐ వాంట్ కమ్ విత్ అ బ్యాంగ్. ఎందుకంటే ఐ వాంట్ బీ అన్ ఆల్రౌండ్ మ్యూజిషియన్. నేనేదో బీజిఎంలు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోవడానికి రాలేదు. నేను ఇక్కడ అన్నీ చేయడానికి వచ్చాను. అన్ని చోట్ల సినిమాలు చేయాలని ఉందండి నాకు. లవ్ స్టోరీస్, కామెడీ, డ్రామా, ఎవ్రీ కమర్షియల్, లైక్ ఎనీథింగ్ ఐ వాంట్ టు టేక్ ఇట్ అప్. ఐ వాంట్ టు డూ ఇట్ విత్ అ బ్యాంగ్. సో దీంట్లోని చేయడం అనేది ఇట్స్ జస్ట్ అ ఫన్ సాంగ్. నెక్స్ట్ వచ్చే సాంగ్స్ కూడా దే గోయింగ్ టు బి ఫన్. దట్స్ అబౌట్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విమల్ గారు, డీజేటీలు చూస్తే కనుక ఓన్లీ హీరో హీరోయిన్ కాదు, అన్ని క్యారెక్టర్స్ అలా గుర్తుండిపోతాయి. ఈవెన్ డైలాగ్తో సహా ఏ బాబు లే అనేది ఇప్పటికీ మీమ్స్లో మేము చూస్తూ ఉంటాము. అండ్ రాధిక అక్కగా అందరూ ఆప్తులైపోతారు, ఇట్లాంటివి అన్ని క్యారెక్టరైజేషన్స్ చాలా గుర్తుండే. సో ఇది కూడా సేమ్ ఫన్ వేలో వెళ్తుంది కాబట్టి అలాంటి క్యారెక్టరైజేషన్స్, అలాంటి డైలాగ్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% అండి. డీజేటీలో చూసినా సరే ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు, హార్డ్లీ 5-6 క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఇది కూడా అంతే, 5-6 క్యారెక్టర్స్ ఉంటాయి, అవి 100% స్టాండ్అవుట్ అవుతాయి. మెయిన్గా రాగ్, మెరిన్ వీళ్ళది పక్కన పెడితే అజయ్ గారు, రాశి గారు, బ్రహ్మాజీ గారు వీళ్ళదైతే అసలు నెక్స్ట్ లెవెల్ స్టాండర్డ్ అవుతుంది. మీకు డైలాగ్స్ కూడా 100% గుర్తుండిపోతాయి. దీని డైలాగ్స్ ట్రీట్మెంట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. టిల్లులో ఏంటంటే డైరెక్ట్గా అన్నీ మనోడే అట్లా వేస్తూ ఉంటాడు. సో ఇందులో ఒక యూనిక్ ట్రీట్మెంట్ ఒకటి ట్రై చేస్తున్నాను నేను. ఐ హోప్ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. సో అది అట్లా గుర్తుండిపోతాయని నేను అనుకుంటున్నాను నేను. రాశి గారు లాస్ట్ క్వశ్చన్. అంటే ఒక 2-3 డేస్ నుంచి వైరల్ అవుతూ ఉంది మీదొకటి పాడ్కాస్ట్, ప్రభాస్ గారికి మదర్గా చేయను, సిస్టర్గా చేయను అని చెప్పేసి చెప్పారు. యా సిస్టర్గా చేయను అలా, మదర్గా చేయను, వేరే ఏదైనా చేస్తానని చెప్పాను. ఓకే, డన్. Thank you, Andy. Thank you so much. Thank you to all the media. Today RPR was our Vamshi Shekhar event by UV Media. Thank you. See you all soon in theaters.